నమస్తే వెల్కమ్ టు వోరుగల్లు జీటీపీఎల్ న్యూస్। తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇస్తే కేసీఆర్ కుటుంబం రాబందుల్లా రాష్ట్రాన్ని దోచుకుందని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు। వరంగల్ తూర్పు నియోజకవర్గం కొండా సురేఖ భర్త కొండా మురళి మరియు కూతురు సుష్మిత పటేల్ తో కలిసి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో రిటర్నింగ్ అధికారి రిజ్వాన్ బాషాకు నామినేషన్ పత్రాలు సమర్పించారు। ఉద్యోగ ఉపాధి నీళ్ల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని డిసెంబర్ 3వ తేదీన ప్రగతి భవన్ మీద కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని తూర్పు నియోజకవర్గంలో ప్రజలు తమను ఆదరిస్తున్నారని స్థానిక శాసనసభ్యులు నరేందర్ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తమ వద్ద వాపోతున్నారని ఏది ఏమైనా వరంగల్ తూర్పులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని సురేఖ అన్నారు। ఈ రోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో దాస్యం వినయ్ భాస్కర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం 4వ డివిజన్లో విస్తృత ప్రచారం నిర్వహించారు। 4వ డివిజన్ నాయకులు కలకొట్ల జయరాం మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు। వరంగల్ పశ్చిమ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ గారికి కలకొట్ల జయరాం మరియు కంజల్రా మనోజ్ మహిళా నాయకురాళ్లు అధిక సంఖ్యలో విస్తృత ప్రచారాన్ని 4వ డివిజన్లో నిర్వహించారు। ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఎన్నికల పర్వం నామినేషన్లతో మొదలైంది। మాజీ అధ్యక్షులు కుమారస్వామి ప్రస్తుత అధ్యక్షులు రవీందర్ రెడ్డి మధ్య తీవ్ర పోరు నెలకొనే అవకాశం ఉంది। వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఎన్నికల నగారా మోగింది। ఈ నెల 18వ తేదీన ఎన్నికలు జరగనుండగా మాజీ అధ్యక్షులు దిద్ది కుమారస్వామి ప్యానెల్ మరియు ప్రస్తుత అధ్యక్షుడు బొమ్మిడి రవీందర్ రెడ్డి ప్యానెల్ మధ్య పోరు నెలకొంది। సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఛాంబర్ ఎన్నికలు వాయిదా వేయాలని కోరినప్పటికీ ప్రస్తుత కమిటీ అవేవీ పట్టించుకోకుండా నియంత ధోరణిలో ఎన్నికలు నిర్వహిస్తుందని అయినా వ్యాపార వర్గాలను ఏకం చేసి అధ్యక్షునిగా గెలుపొందుతానని దిడ్డి కుమారస్వామి ధీమా వ్యక్తం చేస్తున్నారు। ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఎన్నికలు సభ్యుల నిర్ణయం మేరకే జరుగుతుందని కొంతమంది ఇది తమ సొంత నిర్ణయంతో ఎన్నికలు నిర్వహిస్తున్నారని ప్రచారం చేయడం తప్పని ఛాంబర్ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతున్నాయని నేడు 8వ తేదీ నామినేషన్ చివరి తేదీ మరియు 18వ తేదీన ఎన్నికలు ఆ వెంటనే ఫలితాలు ఉంటాయని ప్రస్తుత అధ్యక్షులు బొమ్మినేని రవీందర్ రెడ్డి అన్నారు। కనువిప్పు కావాలనే నామినేషన్ చేద్దామని, ఎందుకంటే రాజకీయ పని పొందినోడు పోటీలో ఉండద్దు అన్నది వాళ్ళు ఏదో ఒక తీర్మానం చేసి పెట్టింది కదా। ఈ 3 తీర్మానాలు కూడా రాజ్యాంగ వ్యతిరేకం। ఇప్పుడు 10 సార్లు నిలబడవచ్చు, 20 సార్లు సర్వీస్ చేసినట్టు వాడిని మంచి మనసు ఉంటే అందరూ మంచిగా అనిపిస్తే వాళ్ళే ఎన్నుకుంటారు, ఎన్నిసార్లైనా ఎన్నుకుంటారు। ఇది ఉన్నది రాజ్యాంగంలో। తర్వాత రాజకీయ పదవి పొందినోడు ఏ రెమ్యునేషన్ లేదు। ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్వచ్ఛందంగా మనం సేవ చేస్తుండే, ఏ రెమ్యునేషన్ ఆశపడి తీసుకునేది లేదు, ఒకటి కూడా సిట్టింగ్ ఫీజు తీసుకునేది లేదు, అంతా స్వచ్ఛందంగా మనం చేసేది। కాబట్టి దీన్ని రాజకీయ పదవి లబ్ధి పొందినోడు ఇలా నిలబడద్దు అన్నది మాత్రం వాళ్ళు చాలా రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తారు। కాబట్టి దీన్ని వీళ్ళు కనుపుట్టు కావాలనే ఆలోచనతోనే ఇవాళ నేను నామినేషన్ వేయడం జరుగుతుంది। ఇది వాళ్ళనే తెలుపుతుంది। ప్రతి పోలింగ్ కేంద్రం ఎన్నికల ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పేర్కొన్నారు। జిల్లా ఎన్నికల అధికారిని మరియు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఆటో నగర్లోని గిర్మాజీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 9, 10, 11, 12 పోలింగ్ కేంద్రాలను గణేష్ నగర్లోని మౌలాలి ప్రభుత్వ పాఠశాలలో గల 19, 20 నెంబర్ల పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు। ఈ సందర్భంగా ఓటరు జాబితాను కలెక్టర్ పరిశీలించారు। ప్రతి పోలింగ్ కేంద్రంలో కల్పించిన మౌలిక సదుపాయాలైన త్రాగునీరు, విద్యుత్, టాయిలెట్స్, వికలాంగుల కొరకు ర్యాంపులను పరిశీలించారు। పోలింగ్ కేంద్రాల్లో విధిగా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని
తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, మూత్రశాలలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలను వెబ్కాస్టింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. సిబ్బందికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు విద్యుత్, శానిటేషన్, తాగునీరు సౌకర్యాలను కల్పించాలని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా సాగేందుకు అభ్యర్థులు, ప్రజలు సంపూర్ణంగా సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా మౌలాలి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల బోధన, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట వరంగల్ తూర్పు పోలింగ్ కేంద్రాల వసతుల కల్పన, నోడల్ అధికారి డిఈ రవికుమార్, హెడ్ మాస్టర్సు, వర్క్ ఇన్స్పెక్టర్ కంటేష్, హరి, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోచమ్మకుంట పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద ప్రోగ్రాం అధికారులు, డాక్టర్లు మరియు సిబ్బందితో కలిసి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు స్వీప్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ నవంబర్ 30వ తేదీన జరిగే శాసనసభ ఎన్నికలలో విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. గతంలో జరిగిన ఎన్నికలలో వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గంలో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదు కావడం జరిగిందని తెలుపుతూ, ఓటు ప్రజాస్వామ్యానికి ప్రాణం పోస్తుందన్నారు. ఎన్నికలలో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పోచమ్మకుంట పట్టణ ఆరోగ్య కేంద్రం నుంచి సగర వీధి, హనుమాన్ నగర్ మీదుగా పెగడపల్లి డబ్బాల వరకు ప్లకార్డులు, నినాదాలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకు హాజరైన ప్రజలు, డాక్టర్లు, సిబ్బందితో డబ్బాల జంక్షన్ వద్ద ఓటరు ప్రతిజ్ఞ చేయించి మానవహారం ఏర్పాటు చేశారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి మరియు వారి సిబ్బంది డబ్బాల జంక్షన్ కూడలిలో సామూహికంగా ప్రజలు ఉండే ప్రదేశాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మదన్ మోహన్ రావు, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఎండి యాకూబ్ పాషా, ప్రోగ్రాం అధికారులు, ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ట్రైనీ స్టాఫ్, నర్సులు, ఆశలు తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తెలియచేయనిదేమనగా 9/11/2023 తేదీన ఉదయం రూట్ వాచ్ నిర్వహించగా నర్సంపేట గ్రామ శివారు ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు తమ ద్విచక్ర వాహనాలపై నాటుసారా తయారీకి ఉపయోగించే 50 కిలోల బెల్లం, 2 కిలోల పట్టిక, 15 లీటర్ల గుడంబ మరియు డ్రై ఈస్ట్ పౌడర్లను రవాణా చేస్తుండగా పట్టుకోవడం జరిగింది. అట్టి వ్యక్తుల 2 ద్విచక్ర వాహనాలు హీరో ఫ్యాషన్ ప్లస్, హీరో గ్లామర్లను సీజ్ చేయడం జరిగింది. అట్టి వ్యక్తులైన భుక్యా తిరుపతి, సన్న భుక్యా నారాయణ, రెసిడెన్స్ షాప్ పొగుళ్లపల్లి, కొత్తగూడ మండలం మరియు బానోతు సురేష్, సన్న చంద, రెసిడెన్స్ షాప్ గ్యంగాతండ, నెక్కొండ మండలం అను వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగింది. నాటుసారా అమ్మిన, కొనిన, తయారు చేసిన నాటుసారా తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలైన బెల్లం, పట్టిక ఈ రవాణా చేసిన, నిల్వ చేసిన అట్టి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తున్నారు. అయితే మద్యం నిల్వల సమాచారం ఇవ్వండి. తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నందున ప్రజలకు తెలియజేయనిదేమనగా, అనధికార మద్యం నిల్వలు, సరఫరా మరియు మద్యం అక్రమాల గురించి ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యాలయం టోల్ ఫ్రీ నంబర్ 1800-425-2523 మరియు వరంగల్ రూరల్ ఎక్సైజ్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నెంబర్ 08702930-190 మరియు నర్సంపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ నంబర్ 8712659016కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగలరు. ఇట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, నర్సంపేట. హన్మకొండ జిల్లా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం స్థానానికి జంగా రాఘవరెడ్డి 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా జంగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ 105 వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి నామినేషన్ వేయడం జరిగిందని, ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో, ప్రజల కోసం కష్టపడతారో వారికే ఓటు వేయాలని, ఓటును నోటుకు అమ్ముడుపోవద్దని, మందుకు అమ్ముడుపోకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు ఆయుధాన్ని మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి ఉపయోగించుకోవాలని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేశారు. 9వ తారీఖు ఈరోజు మంచి రోజు సందర్భంగా 105 వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ సందర్భంగా ఓటర్ మహాశయులకు
ఎవరైతే ప్రజల కోసం కష్టపడతారో ఓటుకు నోటుకు అమ్మకండి. దయచేసి ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో ప్రజల సమస్యల మీద ముందుకెళ్తారో వాళ్లకు ఓటేయమని చెప్పి 105 పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. డబ్బులకు అమ్ముడుపోకండి, మందుకు అమ్ముడుపోకండి. దయచేసి మీ ఓటు బీఆర్ అని అంబేద్కర్ ఆయుధం ఇచ్చిండు. మంచి నాయకుడిని ఎన్నుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటేశాను, తర్వాత సింహం గుర్తు మీద ఒకటి వేశాను. 2 సెట్లు వేశాను. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ హన్మకొండ, వరంగల్ సంయుక్తంగా ర్యాలీ నిర్వహించారు. హన్మకొండ జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి కాళోజీ మార్గ్ వరకు జరిగిన ర్యాలీని హన్మకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం కృష్ణమూర్తి, వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె రాధాదేవి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో వరంగల్, హన్మకొండ జిల్లా న్యాయమూర్తులు వై సత్యేంద్ర, న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ కార్యదర్శి జె ఉపేందర్ రావు, హన్మకొండ కార్యదర్శి బి శ్రీనివాసులు, సీనియర్ సివిల్ న్యాయమూర్తి, జూనియర్ న్యాయమూర్తులు, వరంగల్, హన్మకొండ జిల్లాల ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు, ఏసీపీ భోజరాజు, వరంగల్ ఖాజీపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకన్న, సుజాత, వరంగల్, హన్మకొండ జిల్లాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈ ఆనంద్ మోహన్, వై శ్యాంసుందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీలు, వరంగల్, హన్మకొండ జిల్లాల న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, ఆదర్శ్ లా కాలేజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ప్రధాన న్యాయమూర్తులు మాట్లాడారు. సంస్థల చట్టం 1987 అమల్లోకి వచ్చిన రోజు, అది 1995 నవంబర్ 9 అమల్లోకి వచ్చింది. ఈ న్యాయ సేవల ఉద్దేశం ఏంటంటే ప్రజలకు సత్వర న్యాయం అందించడం, తర్వాత ఏ కారణం వల్లైనా కూడా న్యాయం అందుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకని కోర్టుకు రాలేకపోతున్నారు, ఎందుకు న్యాయం అందుకోలేకపోతున్నారు తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన సహాయం అందించడం. ఆర్థిక అసమానతల వల్ల న్యాయం అందుకోలేకపోతున్నారు. రాజ్యాంగ విరుద్ధమైనది. రాజ్యాంగాల్లో కూడా లీగల్ ఎయిడ్ పూర్ అనేది కల్పించారు మన రాజ్యాంగ నేతలు, మన ప్రభుత్వ నేతలు. దీని ఉద్దేశం ఏంటంటే పేదవారు న్యాయ సహాయం, వాళ్ళకి న్యాయం అందించడం, తర్వాత రకరకాల చట్టాల గురించి అవగాహన కల్పించడం అందరికీ. తర్వాత లోకాదాలత్, దీంట్లో భాగం లోకాదాలత్ కూడా ఈ రాజీ గురించి పార్టీల మధ్యలో పరిష్కారం చేయడం, అది పర్మనెంట్ అన్నమాట. అది కోర్టు డిగ్రీ సమానం, దాని మీద వాళ్ళ అప్పీల్ ఉండదు. రకరకాల కేసులు, కుటుంబ పరిష్కారాలు కానీ, మామూలుగా కుటుంబ తగాదాల పరిష్కారం, తర్వాత భార్యాభర్తల వివాదాలు, మెయింటెనెన్స్ గురించి కానీ, మనోవర్తి వాటికి సంబంధించి ఇంకా కొట్లాట కేసులు, చిన్న చిన్న చట్ట ప్రకారం రాజీ పడదగిన కేసులు కొన్ని ఉంటాయి సిఆర్పిసి ప్రకారం. వాటన్నింటినీ కూడా ఈ లోకాల్లో పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ న్యాయ సేవలు పొందుపరచడం జరిగింది. తర్వాత ఒక సుమారు 11-12 నుంచి జాతీయ లోకాదాలత్ సుప్రీంకోర్టు వారి ఆదేశాల మీద, హైకోర్టు వారి ఆదేశాల మీద ప్రతి 3 నెలలకు కూడా ఈ జాతీయ లోకాదాలత్ ఇప్పుడు మనకు వచ్చే డిసెంబర్లో కూడా సెకండ్ సాటర్డే నాడు జాతీయ లోకాదాలత్ ఉంది. దాని ద్వారా కూడా ప్రజలు ఈ కేసులో ఉన్నవాళ్ళు వాటిని సామరస్యంగా పరిష్కరించుకొని అన్ని రకాలుగా ఈ న్యాయ సేవల్ని సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ డే కింద
అథారిటీస్ యాక్ట్ న్యాయ సేవా సంస్థ అధికారికల చట్టం అనేది అమల్లోకి వచ్చింది. దానికి 2 ముఖ్య ఉద్దేశాలతో అది మరి ప్రజల్లోకి వచ్చింది. ప్రజలందరికీ సమన్యాయం అందజేయడానికి, కోర్టులో కేసులు జాప్యం లేకుండా పరిష్కరించుకోవడానికి, ముఖ్యంగా పేద ధనికులు అనేటువంటి తారతమ్యం లేకుండా అందరికీ న్యాయం అందుబాటులో ఉండే విధంగా ఈ చట్టం ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తుంది. ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 9 నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ డే కింద మరి జరుపుకోవడం జరుగుతుంది. దీని సందర్భంగా నేను ప్రజలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి 1987లో ఈ చట్టం వచ్చినప్పటికీ కూడా 1995, 94 ప్రాంతాల నుంచి కూడా మరి మన రాష్ట్ర న్యాయ సేవా అధికారాల సంస్థ మరి కంబైన్డ్గా ఉన్నప్పుడు ఏపీ న్యాయ సేవా సంస్థ, మరి ప్రజెంట్ తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ సంస్థ హైకోర్టు వారు ఆధ్వర్యంలో మరి రాష్ట్ర మరి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీసు, తాలూకు మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీసు మరి పనిచేయడం జరుగుతుంది. ప్రతి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది జరుగుతుంది. ఆ సంస్థ ఉంది. దాని విధులు అన్నీ కూడా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ మరి సుప్రీంకోర్టు వాళ్ళు న్యాయ సేవా సంస్థ అనుబంధంగా ఉన్న ఆదేశాల అనుసారం అన్నిటికీ కూడా పనులు జరగడం జరుగుతుంది. అలాగే మండల్ లీగల్ సర్వీసెస్లో కూడా మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంది. తాలూకా లీగల్ సర్వీసెస్ అందరికీ కూడా తాలూకా లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది. ఈ అథారిటీస్ ద్వారా, సంస్థల ద్వారా మరి సంబంధిత అధికారులు అక్కడ మరి జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా బెంచ్లు ఉంటాయి. ఆ బెంచ్ల ద్వారా మరి న్యాయ సేవా సంస్థ అందరికీ కూడా న్యాయం అందుకోవడంలో మరి ఎవరికైనా న్యాయ సహాయం అవసరమైతే వకీలు పెట్టుకోవడం గురించి కానివ్వండి, మరి ఇంకేదో తదితర విషయాల్లో కూడా న్యాయ సేవా సంస్థ ఆ సదుపాయాన్ని కలుగజేస్తుంది. హన్మకొండ జిల్లా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం స్థానానికి బీజేపీ పార్టీ నుంచి రాము పద్మ నామినేషన్ దాఖలు చేశారు. ఆర్డీఓ కార్యాలయంలో 2వ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి ఎల్ రమేష్ కు అందజేశారు. కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే, మాజీ మేయర్ డాక్టర్ రాజేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, సత్యనారాయణతో కలిసి నామినేషన్ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి రావు పద్మ మాట్లాడుతూ మల్లికార్జున స్వామి ఆశీస్సులు తీసుకొని 2వ నామినేషన్ వేయడం జరిగిందని అన్నారు. హన్మకొండ పట్టణంలో ప్రజలందరికీ తెలుసు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థులు ఏంటో ప్రజలకు తెలుసు. వినయ్ భాస్కర్ గెలిచిన తర్వాత ఏ విధంగా హన్మకొండలో మాఫియాగా మారిందో తెలుసు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాయని రాజేందర్ రెడ్డి గెలవక ముందే ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. నీతి నిజాయితీగా హన్మకొండ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని, రాణి రుద్రమాదేవి పుట్టిన గడ్డలో ఒక మహిళగా ఆదరించాలని కోరారు. సందర్శించుకొని మల్లికార్జున స్వామి ఆశీస్సులు పొంది ఈరోజు 2nd నామినేషన్ సెట్ వేయడం జరిగింది. ముఖ్యంగా హన్మకొండ నగర ప్రజలందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రావు పద్మ ఏంటి, కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు ఎట్లాంటి వాళ్ళు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎట్లాంటోడో, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు 3 సార్లు గెలిపిస్తే ఏ విధంగా హన్మకొండ నగరము ఏ విధంగా తయారైంది, ఒక మాఫియా లాగా తయారైంది. కాబట్టి ఇలా టీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజలు అసలు దాన్ని ఆలోచిస్తలేరు. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఒకటే నేను హన్మకొండ నగర ప్రజలకు చెప్పేది, ఇవాళ ఏదైతే వినయ్ భాస్కర్ అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు గెలిచిన తర్వాత ఏ విధంగా ఒక మాఫియాగా మారిందో, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గెలవక ముందే ఆయన మీద నేననడం కాదు, వాళ్ళ పార్టీ నాయకులే ఏ విధంగా కబ్జాలు అయిపోతున్నాయి, ఏ విధంగా అవుతున్నది అనేది ఆరోపిస్తున్నారు. నేను అనడం కాదు. కాబట్టి అలా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏంది, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఏంది, భారతీయ జనతా పార్టీ నేను అభ్యర్థిగా మా మీద ఒక నీతిగా నిజాయితీగా మేము అభివృద్ధి లక్ష్యంగా, మెయిన్గా హన్మకొండ సిటీ అభివృద్ధి లక్ష్యంగా మేము గెలవక ముందే ఈ నగరాన్ని అభివృద్ధి చేయడం కొరకు పాటుపడ్డాం. ఇక ముందు కూడా పాటుపడతాం. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. ఒక మహిళగా రాణి రుద్రమ ఏలిన గడ్డలో ఒక మహిళకి ఇచ్చింది. కాబట్టి ఇవాళ తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కట్టుబడి పనిచేస్తా, ఆదరిస్తారనే నమ్మకం, విశ్వాసం నాకు.
ఎటువంటి మేనిఫెస్టో ప్రకటించలేదు కదా బీజేపీ. నేను చెప్పిన కదా ఇంతకు ముందే, మొన్న కూడా చెప్పిన, మేనిఫెస్టో అనేది వాళ్ళు కేవలం ఓటు బ్యాంక్ కోసం. కేసీఆర్ మేనిఫెస్టోలు ఎన్ని విడుదల చేసిండు? 2014లో ఏం చేసిండు, 2018లో ఏం చేసిండు, చేసిన ఏమన్నా అయినాయా? డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? ఉద్యోగాలు వచ్చినాయా? నిరుద్యోగ భృతి వచ్చిందా? ఇవన్నీ నామకే వాస్తే ఒక ఎన్నికల స్టంట్ మాత్రమే మేనిఫెస్టో. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నది కదా, కాంగ్రెస్ పార్టీ కూడా నేను కేసీఆర్ 10 ఇచ్చిండు, నేను 11 ఇస్తానని చెప్తుంది. అది కేంద్రంలో ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు, కానీ వాళ్ళ మేనిఫెస్టో అమలు అవుతుందా? ఇది కేవలం ఎన్నికల స్టంట్ కోసం, ఎన్నికలు దండుకోవడం కోసం, ప్రజలను మోసం చేయడం కొరకే మేనిఫెస్టో. మేమేం మేనిఫెస్టో విడుదల చేయం. ప్రజలకు కావాల్సిన విద్య, వైద్యము, అదేవిధంగా ఉండడానికి ఇల్లు, ఇట్లాంటిది మేము మెయిన్గా ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ స్కూల్స్ కానీ డెవలప్మెంట్ కానీ వాటి కోసం పనిచేస్తాం, వాటి కోసమే మాట్లాడతాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇస్తాం. మా మేనిఫెస్టో అనేది ఇట్లానే ఉంటుంది. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాలకు జనరల్ అబ్జర్వర్గా రవీష్ గుప్తా ఐఏఎస్ను కేటాయించిన నేపథ్యంలో జిల్లాకు వచ్చిన ఆయనను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య. అనంతరం ఆయన కలెక్టర్ సిహెచ్ శివలింగయ్యతో కలిసి జిల్లాలోని ఎన్నికల నోడల్ అధికారులతో జిల్లా స్థితిగతుల గురించి, ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వీడియో సర్వేలెన్స్ సిస్టమ్, మీడియా సెంటర్, కంట్రోల్ రూమ్లను తనిఖీ చేసి నిర్వహిస్తున్న రిజిస్టర్లను పరిశీలించారు. మీడియా సెంటర్ను తనిఖీ చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పెయిడ్ ఆర్టికల్స్ గుర్తించి ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. సోషల్ మీడియాలో వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా నిరంతరం రాజకీయ పార్టీల కార్యకలాపాలను పరిశీలించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలోని 3 నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల కమిటీలను వేసి ఎప్పటికప్పుడు పారదర్శకంగా నిబంధనల ప్రకారం విధులు నిర్వహిస్తూ పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని పరిశీలకులకు ఆయన వివరించారు. వారి వెంట జిల్లా సహాయ ఎన్నికల అధికారిని సుహాసిని, ఎన్నికల నోడల్ అధికారులు ఇస్మాయిల్, వినోద్ కుమార్, చంద్రశేఖర్, రాజేంద్ర ప్రసాద్, కలెక్టరేట్ ఏఓపి రవీందర్ తదితరులు ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శుక్రవారం అందరి ఆశీర్వాదంతో నామినేషన్ వేయనున్నట్లు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. హన్మకొండ బాలసముద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వినయ్ భాస్కర్తో పాటు కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల కమిటీ ఇన్ఛార్జి మరి యాదవ్ రెడ్డి, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ సోదా కిరణ్, నేతలు జనుజా కార్య తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాలను పాలుపంచుకుంటున్నట్లు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు విశేష కృషి చేసినట్లు ఆయన తెలిపారు. మరోసారి నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పట్టణ ప్రజల్లో ఉత్సాహవంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారిని కలెక్టర్ ప్రావీణ్య ఐఏఎస్ సూచించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసి వరంగల్ యూనిట్ ఆధ్వర్యంలో జిల్లా ఎన్నికల స్వీప్ సమన్వయంతో గురువారం ఆంధ్ర విద్యాభి వర్ధిని ఏవివి కాలేజీలో నిర్వహించిన ఓటర్ చైతన్య కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటింగ్ రోజు యువత క్రియాశీల పాత్ర పోషించి అందరూ ఓటు వేసేలా చేయాలని ఆమె కోరారు. అర్హత కలిగిన విద్యార్థులు ఓటు నమోదులో ఉత్సాహం కనబరచడం సంతోషంగా ఉందని పేర్కొంటూ, అదే రీతిలో పోలింగ్ రోజున ఓటింగ్లో పాల్గొనాలని కోరారు. ఈ నేపథ్యంలో యువత తాము ఓటు వేసేందుకు ముందుకు ఉండడమే కాకుండా ఇతరులను సైతం ఓటు వినియోగించుకునేలా ప్రోత్సహించాలని కోరారు. వృద్ధులు మరియు ఇతరులు ఓటు వేసేందుకు సహకరించాలని సూచించిన జిల్లా ఎన్నికల అధికారిని ఇలాంటి సహాయక చర్యల్లో పాల్గొనే వారికి ఈ మేరకు గుర్తింపు పత్రం సైతం అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసి వరంగల్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీధర్, సూరినేని ఐఏఎస్
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ ఓటింగ్ శాతం నమోదైన ప్రాంతాలలో మిషన్ 29 పేరుతో ఎన్నికల కమిషన్ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొనగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తరపున ఏబీవీ కాలేజీలు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఓటింగ్ శాతం పెరిగేందుకు తొలిసారిగా ఓటు హక్కు పొందిన వారు మరియు యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు. అనంతరం వివిధ కాంపిటీషన్ల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగం గురించి కరపత్రాలు మరియు సంకల్ప పత్రాలను ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఎన్నికల అధికారిని కలెక్టర్ ప్రావీణ్య ఐఏఎస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, సిబిసి వరంగల్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీధర్, సూరునేని ఐఏఎస్, స్వీప్ నోడల్ ఆఫీసర్ పెద్దిరెడ్డి భాగ్యలక్ష్మి, డిపిఆర్ఓ ఆయుబాలి, జిల్లా పరిశ్రమల అధికారి నరసింహమూర్తి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గంలోని ఆయనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు మరియు రెడ్డిపాలెం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి వర్ధనపేట అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం వర్ధనపేట నియోజకవర్గ అసెంబ్లీ సెగ్మెంటు 107 ఎస్సీ నామినేషన్ పత్రాలను వర్ధనపేట ప్రస్తుత ఎమ్మెల్యే మరియు బీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ రిటర్నింగ్ అధికారి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకిడేకి అందజేశారు. ఈ సందర్భంగా ఆరూరి రమేష్ మాట్లాడుతూ అన్ని విధాల అభివృద్ధి చేసిన తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ఉద్యమ నేత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ముచ్చటగా మూడోసారి ఈ నియోజకవర్గానికి సేవ చేసే అవకాశం కల్పిస్తే మరి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఎర్రగట్టుగుట్ట వెంకటేశ్వర స్వామి, ఆయనవోలు మల్లికార్జున స్వామి, భద్రకాళి అమ్మవారి సహకారం, అన్నారం షరీఫ్ దీవెన, రెడ్డిపాలెం చర్చ్ జీసస్ దీవెన, మడికొండ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు, దేవుళ్ళ ఆశీస్సులతో, కేసీఆర్ గారి దీవెనలతో, వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో, మా పార్టీ శ్రేణుల దీవెనలతో పెద్ద ఎత్తున ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో, నాయకత్వంలో గడిచిన 10 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో చేపట్టిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ఇప్పటి వరకే ప్రజల్లోకి వివరించడం జరిగింది, ప్రజల్లోకి తీసుకుపోవడం జరిగింది. గతంలో ఉన్న పరిస్థితులు, నేటి పరిస్థితుల్ని ఇంటింటా వివరించడం జరిగింది. మౌలిక వసతుల నుండి మొదలుకొంటే సాగునీరు, తాగునీరు, ఉచిత కరెంటు, సంక్షేమ ఫలాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మరి ఈ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న వర్ధన్నపేట గ్రామాన్ని గ్రామ పంచాయతీగా చేసి, గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా చేసి 160 కోట్లు వెచ్చించి బ్రహ్మాండమైన 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చి విశాలమైన రోడ్లను ఏర్పాటు చేసి మరి వర్ధన్నపేటకే ఒక తలమానికంగా మరి నియోజకవర్గ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ నియోజకవర్గ పరిధిలో జరిగిన 2500 కోట్ల పైచిలకు అభివృద్ధి కార్యక్రమాల్ని గ్రామ గ్రామాన వివరించాం, సంక్షేమ కార్యక్రమాల్ని గ్రామ గ్రామాన వివరించాం. మరి ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ప్రతి గడపకు తీసుకుపోవడానికి మా పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు మరి కేసీఆర్ గారు ఇచ్చిన మాట తప్పడు. మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టని అనేక అంశాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయి. అవి కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, అనేక కార్యక్రమాలు అమలవుతున్న తరుణంలో ఆ ఫలితాలు పొందిన ప్రజలు
మరి ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే గతంలో 200 రూపాయల నుండి 2000 పెన్షన్ చేసుకున్నాం. ఈరోజు ఈ ఎన్నికల మేనిఫెస్టోలో 2000 నుండి 5000 వరకు ఆసరా పెన్షన్ తీసుకుపోయే కార్యక్రమం. మా రైతు కోసం రైతు బంధు 10,000 ఏదైతే అందిస్తున్నామో ఆ 10,000ను 16,000 వరకు తీసుకుపోయే కార్యక్రమం. మా పేద బిడ్డలకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం. కేసీఆర్ బీమా ద్వారా రైతు బీమా తరహాగా ఏ పేద బిడ్డ చనిపోయినా దినం వెళ్ళక ముందుకు 5 లక్షలు ఇంటికి పంపే కేసీఆర్ బీమా కార్యక్రమం. అదేవిధంగా 400కు గ్యాస్ సిలిండర్ అందించే కార్యక్రమం. గతంలో ఆరోగ్యశ్రీ 5 నుండి 10 చేసుకున్నాం. 10 నుండి ఈరోజు 15 లక్షల వరకు వైద్య సౌకర్యాన్ని అందించే కార్యక్రమం. అదేవిధంగా పేద బిడ్డల కోసం ఏదైతే గురుకులాలు ఏర్పాటు చేశారో ఉన్నత వర్గాల బిడ్డల కోసం కూడా గురుకులాలు ఏర్పాటు చేసే కార్యక్రమం. ఈ సౌభాగ్య లక్ష్మి మా పేదింటి బిడ్డకు ప్రతి నెల 3,000 అందించే ఒక సౌభాగ్య లక్ష్మి కార్యక్రమాన్ని ఈ విధంగా కేసీఆర్ గారు రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోను ప్రతి గడప గడపకు తిరుగుతూ వివరిస్తూ చేసిన పనులను వివరిస్తూ మూడోసారి అవకాశం ఇవ్వాలని ఈ నియోజకవర్గ ప్రజల్ని వేడుకోవడం జరిగింది. ఇప్పటికే ఒక రౌండ్ మనం పూర్తి చేసుకున్నాం. బిడ్డ మేమున్నాం, కేసీఆర్ రావాలి, నువ్వు గెలవాలి, ఈ సంక్షేమ ఫలాలు ముందుకు పోవాలని ఆశీర్వదిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు కాంగ్రెస్ నుండి కానీ బీజేపీ పార్టీ నుండి కానీ వస్తున్న అభ్యర్థుల గురించి మేము ఆలోచించమని అడుగుతున్నా. కరోనా కష్టకాలంలో ఈ 10 సంవత్సరాల్లో మీ మధ్యలో ఉన్నా, మీరు ఆశీర్వదించిన బిడ్డగా మీ ఆపద సంపదలో ఉన్నా, కరోనా కష్టకాలంలో ఉన్నా, దయచేసి 2 సార్లు అవకాశం ఇస్తే ఇన్ని పనులు తీసుకొచ్చినా ఆ కేర్ పైన చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టాను, చాలా కార్యక్రమాలు చేశాను. మూడోసారి అవకాశం ఇవ్వండి. జరుగుతున్న పనులు కొనసాగింపుగా జరుగుతున్న పనులు పూర్తి చేసే విధంగా ఇంకా మిగిలిన పనులు పూర్తి చేసి ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాయని రాజేందర్ రెడ్డి 1000 స్తంభాల గుడి నుంచి భారీ ర్యాలీతో బయలుదేరి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ యువకుల బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను విద్యార్థులను నిర్వీర్యం చేసిందన్నారు. టీఎస్పీఎస్సీ వైఫల్యం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో విద్యార్థి యువజన వర్గాలు తీవ్ర నిరాశలో కూరుకుపోయాయన్నారు. హన్మకొండ సిటీని డల్లాస్ చేస్తానని ఖల్లాస్ చేసి పట్టణాన్ని సిరిసిల్ల, సిద్దిపేట కంటే వెనుకబడేశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వరంగల్ ట్రై సిటీని కక్షతో నిర్లక్ష్యం చేశారని సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఆర్భాటాలు, అబద్ధాలు, మాయమాటలతో పరిపాలన కొనసాగించారన్నారు. వరంగల్ పశ్చిమ ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, ఉద్యమకారులు, నిరుద్యోగులు, కవులు, కళాకారులు, నగర ప్రజలు నన్ను ఆశీర్వదించి హస్తం గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసిఐ వరంగల్ పార్లమెంటు ఇన్ఛార్జి రవీంద్ర, ఉత్తమరావు దల్వి, వరంగల్ వెస్ట్ ఏఐసిసి ఇన్ఛార్జి సంజయ్ జాగీర్దార్, ఏఐసిసి సభ్యులు కొండపల్లి దయాసాగర్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ ఖుస్రూ పాషా, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి చేశాను కాబట్టే ఓట్లు అడుగుతున్నానని నర్సంపేట ఎమ్మెల్యే టీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. 2 సెట్ల నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఒక టర్మ్ విజయవంతంగా పూర్తి చేసుకున్నానని, అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూసి వ్యక్తిగతంగా ఎప్పుడు పని చేయలేదన్నారు. ఎప్పుడు క్యాంపు కార్యాలయానికి ఆపదతో వచ్చిన వారికి అండగా ఉండి అభివృద్ధి చేసే ఓట్లు అడుగుతానన్నారు. కరోనా సమయంలో నాణ్యమైన వైద్యాన్ని అందించాలని, రైతు బిడ్డగా రైతుల పక్షాన నిలబడిన తనను ఆశీర్వదించండి, గెలిపించండి కోరారు. గ్రామాలను వదిలిపెట్టలేదు, ప్రజలను కూడా వదిలి ఏనాడు దూరంగా లేదు. ఈ నోట ఇచ్చినటువంటి ప్రతి హామీ పూర్తిగా నెరవేర్చారు. ఇవాళ దాదాపు మంజూరైనటువంటి పనులు, కేసీఆర్ గారు ప్రభుత్వం నుంచి తెచ్చినటువంటి నిధులు ఇప్పటి వరకు ఖర్చు అయింది 60% నిధులు మాత్రమే.
ఇంకా కొన్ని టెండర్లు పూర్తయినాయి, పనులు మధ్యలో ఉన్నాయి. రోడ్ల నిర్మాణం కానీ, బిల్డింగ్ల నిర్మాణం కానీ, కమ్యూనిటాల నిర్మాణం కానీ, సీసీ రోడ్లు కానీ, పట్టణంలో డ్రైనేజ్ తెచ్చిన నిధులు కానీ, సీసీ రోడ్ల తెచ్చిన నిధులు కానీ కొన్ని ప్రారంభమైనాయి, కొన్ని పూర్తయినాయి, కొన్ని టెండర్లు అయినాయి, కొన్ని ఇంకా టెండర్ల దశలో ఉన్నాయి. అనేక కొత్త కనెక్టివిటీ ఈ నియోజకవర్గంలో చేస్తాం. ఈ నియోజకవర్గ మరి నిరుద్యోగులకి, యువతకు 2000 మందికి ఫుడ్ పార్కులో ఉపాధి కల్పించే లక్ష్యంతో ఇవాళ ఫుడ్ పార్కును మనం ముందరేసుకున్నాం. ఇవాళ 1850 పోస్టులు ఇవాళ మెడికల్ కాలేజ్, మన జిల్లా హాస్పిటల్ మొత్తం కలిసి 1850 పోస్టులు మంజూరు చేయించిన ఈ ప్రభుత్వంలో. ఆల్రెడీ జిల్లా ఆసుపత్రి మరో 4 రోజుల్లో. ఇవి ఇప్పటివరకున్న ఓరుగల్లు GTPL న్యూస్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.